మహేశ్వరి గారు, మీరు ఇప్పటివరకు చాలామంది పేరెంట్స్ని కౌన్సిల్ చేసి ఉన్నారు. సో వాళ్ళు రకరకాల ప్రశ్నలతో వస్తుంటారు. వాటిలో ఇది ఒకటి అయి ఉండొచ్చు. పిల్లలు కొంతమంది చాలా మొండిగా ఉంటారు, అస్సలు మాట వినరు, గోల చేస్తుంటారు, హైపర్ యాక్టివిటీ ఉంటుంది. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే 4 తన్ని వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అలాంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డీల్ చేయాలి వాళ్ళతో? ఇది మనందరం కూడా మన చిన్నప్పుడు ఫేస్ చేసిందే. సో అధికారం ఉంది కాబట్టి మనం గొడవ చేసినప్పుడు లేకపోతే ఏదైనా మారం చేసినప్పుడు ఒక సహనం ఉన్నంత వరకు చేసి తర్వాత మనకి 2 దెబ్బలేసి పక్కన కూర్చోబెట్టాలి. అప్పుడు మన పేరెంట్స్కి తెలిసిన డిసిప్లిన్. అయితే మనం ఇందాక ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు వారు. పిల్లలు తమని యాక్సెప్టెన్స్ కోసం ఒక మిర్రర్, ఒక ప్రతిబింబం కోసం చూస్తారు అని. ఏదైతే మొండితనము వాళ్ళలో కొన్ని బిహేవియర్స్ అనుకున్నామో అది ఒక స్పాంజ్ ఎలా అయితే ఒక నీటి దగ్గర పెట్టినా ఒక ఏదన్నా ఒక కాఫీ ఒలిగిపోయిన ఎలా అయితే పీల్చుకుంటుందో, పిల్లలు ఏది చూసినా పాజిటివ్ ఆర్ నెగిటివ్ దాన్ని జాగ్రత్తగా ఇమిటేట్ చేసి నేర్చుకుంటారు. సో తల్లిదండ్రుల్లో ఆ మొండితనము, ఆ ఇంట్లో ప్రవర్తించిన వ్యక్తుల్లో కానీ స్కూల్ వాళ్ళ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని తీసుకుంటారు. అలాగే హైపర్ యాక్టివ్ అని ఈ మధ్యన మన అందరూ ఒక వర్డ్ వాడి ఇంకా ADHD, అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని కూడా ఒక డిజార్డర్గా కూడా పరిగణిస్తున్నాం. కానీ మనం స్పిరిచువల్గా చాలా నేర్చుకున్న తర్వాత, ఎరుకు తెచ్చుకున్న తర్వాత మనకు తెలుసుకున్నది ఏంటి అంటే ప్రతి పిల్లవాడికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. సో ఎవరికైతే ఆ శక్తి పాఠవ్యాలు ఎక్కువ ఉంటాయో దాన్ని మనం పాజిటివ్గా ఛానలైజ్ చేయనప్పుడు వాళ్ళు వేరే రకంగా దాన్ని మనకి ప్రదర్శిస్తూ ఉంటారు. మనం దాన్ని హైపర్ యాక్టివ్ అంటాం. యాక్చువల్గా వాళ్ళ ఎనర్జీని మనం సరిగా ఛానలైజ్ చేయట్లేదు. వాళ్ళకి నేర్పించాల్సిన ఎక్కువ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, మంచి మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఇలా వాళ్ళకి వాళ్ళ శక్తికి సరిపడా పనిని వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆ తృష్ణ, ఆ క్రియేటివిటీ, దాన్ని మనం ఎప్పుడైతే ఛానలైజ్ చేస్తామో హైపర్ యాక్టివ్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే మనం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ప్రతిదానికి నువ్వు సూపర్ అన్నట్టుగా మనం ఎక్కువ ఇది చేస్తూ కూడా అది రైట్ బిహేవియర్ ఏమోనని నేర్చుకొని కూడా అట్లా ప్రదర్శిస్తారు. సో ఇక్కడ పేరెంట్సే అది బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళకి ఆ ఎనర్జీని మనం, వాళ్ళు ఏదన్నా బాగా అటు ఇటు చేస్తూ ఉన్నారంటే ఎక్కువ యాక్టివిటీలో పెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఎనర్జీని మ్యాచ్ చేసే యాక్టివిటీస్ మనం క్రియేట్ చేసి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు అత్యంత అద్భుతంగా ఆ ఎనర్జీని పాజిటివ్గా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మొండితనంతో మనం వాళ్ళని కొట్టి 2 దెబ్బలేసి పక్కన కూర్చోబెట్టొచ్చా అంటే మనకు అప్పుడు పవర్ ఉంది. వాళ్ళకన్నా పెద్దవాళ్ళం కాబట్టి నటిస్తారు, భయపడినట్టుగా తగ్గినట్టుగా నటించి దాన్ని అన్నిటినీ ఆ లోపల వాళ్ళు ఆ రిజెక్షన్గా ఫీల్ అయ్యి రేపు వాళ్ళు కొంచెం ఒక ప్యూబర్టీకో ఒక టీనేజ్కో వచ్చినాక రెబెల్గా కనిపిస్తారు. అప్పుడు మనం మా పిల్లాడు బాగానే ఉండేవాడండి, సన్నగా రెబెల్ అయ్యారని మనం చిన్నప్పుడు భయపెట్టి మన అధికారంతో వాళ్ళకన్నీ మనం అదిమి పెట్టామన్నమాట. సో అందుకని దండన ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏదైనా ఒక బిహేవియర్ వేరేగా ఉంది అంటే మనతో ఏదో కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది విని మనము వాళ్ళకి సరిగ్గా గైడ్ చేయాలి తప్ప దండించడం అనేది టెంపరీగా వర్కౌట్ అయినట్టు కనిపిస్తుంది కానీ పర్మనెంట్గా మనం వాళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎస్ మేడం.